ఇదైతుంది ఓకే చెప్పండి. ఈరోజు శ్రీమాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ప్రతి నెల ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైతే దాతలు తోచినంత డబ్బులు ఇచ్చినట్లయితే ఆ డబ్బుల్ని జమ చేసి ఒక కుటుంబానికి, నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా అడ్లూరు గ్రామంలో ఈరోజు కుర్మ రమ్య గారికి మేము ఈరోజు 9,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఆమె ఆర్థికంగా బాగాలేదు, వాళ్ళ భర్త చనిపోవడం జరిగిందని చెప్పి మాకు గ్రామ పెద్దలందరూ, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలందరూ మాకు తెలియజేశారు. ఏదైనా ఒక ఆర్థిక సాయం చేయాలని చెప్పి తెలపడంతో మేము ఈరోజు ఆమెకు 9,000 రూపాయలు ఇచ్చి మా వంతుగా చిన్న ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నాయని వాళ్ళకు కూడా మేము చేస్తూనే ఉంటాము. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు కూడా మా దానిలో భాగస్వాములు అయి కూడా ఇలాంటి పేదవాళ్ళకు కూడా మన వంతుగా ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కామారెడ్డి పట్టణంలో 1వ వార్డులో వడ్లూరు గ్రామానికి చెందిన కుర్మ రమ్య ఇటీవలనే వాళ్ళ భర్త, వాళ్ళ అత్తమ్మ మరణించడం జరిగింది. వారికి ఆర్థిక సాయం మన శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు మా గ్రామానికి వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ట్రస్ట్ తరఫున ఇది 6వ కార్యక్రమం. మేము స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు దీంట్లో పేదరికం వాళ్ళు, నిరుపేదలు కానీ అనుకోకుండా అంత్యక్రియలు, వాళ్ళకి డబ్బు లేకపోతే కూడా సాయం చేయడం కానీ మనకు తోచినంత సాయం చేస్తున్నాం అన్నట్టు శ్రీమాత చారిటబుల్ ట్రస్ట్ తరఫున. శ్రీమాత ట్రస్ట్ మాకు ఇట్లా గరీబ్ వాళ్ళం కాబట్టి మాకు వీళ్ళు కొన్ని డబ్బులు అందజేసారు, 9,000. ఇలానే ఇట్లా మా పిల్లలకు చదువులకు కానీ దేనికన్నా ఏదైనా ముందు కావాలంటే అవసరానికి మనల్ని ఆదుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు అడ్లూరు గ్రామంలో శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు కుర్మ రమ్యకు ఆర్థికంగా 9,000 రూపాయలు అందించడం జరిగింది. కారణం ఏమిటంటే వాళ్ళ భర్త ఇంతకుముందు అప్పుల బాధతోని చంద్రవాడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ బాధ తట్టుకోలేక వారి తల్లి కూడా, అంటే వీళ్ళ అత్తమ్మ కూడా ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. వారికి కూడా ఊర్లో అనేక మంది ఆర్థికంగా సహాయం చేశారు. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు కనుక దయచేసి ఈ వీడియోను ఎవరు చూసినా మీకు తోచినంత వారికి సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు భూమి కానీ ఇల్లు కానీ ఏది లేదు, వాళ్ళ వెనక కూడా ఎవరు లేరు కనుక ఈ చిన్నపిల్లల ముఖం చూసి కూడా ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.